హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రకాష్ రాజ్ జాతీయ చలనచిత్ర అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు రాజీ పడుతున్నారని, కొందరికే అవార్డులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్గా తన అనుభవాన్ని పంచుకుంటూ జాతీయ అవార్డుల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో సినిమాలలో కంటే కూడా వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వివాదాలలో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే విధంగా వివాదం కొనసాగింది. తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల గురించి ఈయన మాట్లాడటమే కాకుండా జాతీయ అవార్డుల గురించి సంచలనమైన ఆరోపణలు చేశారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డు జ్యూరీ చైర్మన్గా ఉన్న ప్రకాష్ రాజ్ అవార్డుల గురించి మాట్లాడుతూ, జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు రాజీ పడుతున్నారని తెలిపారు. ఈ విషయానికి గురించి బహిరంగంగా మాట్లాడటానికి తాను అసలు ఏమాత్రం భయపడనని ఈయన వెల్లడించారు. ఈ విధంగా జ్యూరీ సభ్యులు రాజీ పడటం వల్ల కొంతమందికి మాత్రమే అవార్డులు వస్తున్నాయని, రాజీ పడటానికి మమ్ముట్టి లాంటి గొప్పవారికి ఇలాంటి అవార్డులు అవసరం లేదని ఈయన వెల్లడించారు. తనని కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్ జ్యూరీ చైర్మన్గా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వారు నన్ను ఆహ్వానించినప్పుడు అనుభవం ఉన్న ఒక వ్యక్తి అవసరమని, ఈ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని పూర్తి అధికారం తనకే ఉంటుందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో ఈ ధోరణి లేదని తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో కొందరిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అవార్డులను ప్రకటిస్తున్నారని, నటన నైపుణ్యం ఉన్న వారిని పక్కన పెడుతున్నారని పరోక్షంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ ప్రకాష్ రాజ్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే పిల్లలకు సంబంధించిన సినిమాలు కూడా రావాలని, యువకులను మాత్రమే కాకుండా పిల్లలను కూడా భాగస్వామ్యం చేయాలి అంటూ ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ దర్శక నిర్మాతలకు, రచయితలకు కూడా సలహాలు ఇచ్చారు. ఇక ఈయన చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల పనులలో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకతపై ఆయన ఆరోపణలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన అభిప్రాయాలకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.